నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు గౌతమ్ అదానీ అమెరికాలో ఆయన మీద ఫైల్ అయిన కేసు, అక్కడ కోర్టులో వేసిన ఛార్జ్ షీటు అదానీ మీద, ఆ ఛార్జ్ షీట్లో ఆంధ్రప్రదేశ్ అధికారులు ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్య రాజకీయ నాయకుడికి ఇచ్చిన లంచం 1750 కోట్లు. ఇది 7000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కోసం గౌతమ్ అదానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర రాత్రికి రాత్రి తీసుకున్న ఒక MOU సర్టిఫికెట్ తీసుకెళ్లి అమెరికాలో ఆయన ఒక 25,000 కోట్లు లోన్లు తీసుకోవటం కానీ షేర్ మార్కెట్ నుంచి పెట్టుబడులు తెచ్చుకోవటం కానీ చేశారు. సో ఇదంతా జరిగిన దోపిడీ తంతు. ఈ జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు లంచం తీసుకుంటూ 25 సంవత్సరాలకి అదానికి ఎలక్ట్రిసిటీలో ₹4.50 పర్ యూనిట్ ఖర్చు అయ్యే విధంగా అతనికి మొత్తం 25 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ విద్యుత్తుని మొత్తం ఆయనకు అప్పచెప్పి, ఆంధ్రప్రదేశ్లో వచ్చే సౌర విద్యుత్తు దానికంటే చాలా తక్కువ ధరకు దొరికే విద్యుత్తు కూడా తీసుకోకుండా 25 ఏళ్ల వరకు ఒప్పందం చేసేసుకుని అదాని దగ్గర ఈయన తీసుకున్న 1750 కోట్ల లంచానికి పూర్తి ఆధారాలతో పయ్యావుల కేశవ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఫైల్ ఒకటి తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇది యాంటీ కరప్షన్ బ్యూరో ద్వారా ఇది మొత్తం కంప్లీట్ ఈ కేసుని టేకప్ చేసి జగన్మోహన్ రెడ్డిని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈయన్ని ప్రజల అవసరాలని వాడుకుంటూ అడ్డం పెట్టుకుంటూ లంచం తిన్నాడనే నెపం కేసు, ఈ దోపిడీని నిర్ధారిస్తూ ఇతని మీద కేసు పెట్టబోతున్నారని చెప్పి ఒక వాదన ఒకటి వినిపిస్తుంది. రామనారాయణ రెడ్డి గారు 2 ముక్కలు ఈయన గురించి మాట్లాడారు, ఒకసారి వినిపిస్తాండి. దాని మీద మాకు వద్దురా బాబోయ్ అని చెప్పి డిస్కామ్స్ అన్ని, ఏ డిస్కామ్స్? ఆంధ్ర రాష్ట్రంలో ఉండే డిస్కామ్స్ ఒకటే కాదు, భారతదేశంలో ఉండే ప్రతి డిస్కామ్, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రతి డిస్కామ్ భారతదేశంలో ప్రతి ఒక్కరు చెప్పింది ఒకటే పాయింట్, మాకు వద్దు 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 వద్దు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? కావాలి 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 అన్నాడు. ఒక పక్క గవర్నమెంట్ వాళ్ళు వద్దు వద్దు వద్దు, జగన్ అన్న హాఫ్ టికెట్ కావాలి 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 అన్నాడు. అదే రాసింది దీంట్లో. వాళ్ళందరూ వద్దన్నారు, మీ జగన్మోహన్ రెడ్డి కావాలి 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 అన్నాడు. సరే, అంతా అయిపోయింది, అందరూ వద్దన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వీడ గుర్తొచ్చాడు. అరే 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 మన పొట్టోడున్నాడు తాడేపల్లిలో, పొట్టబ్బాయి, ఈ పొట్టబ్బాయిని పెట్టుకుంటే 9,000 కాదురా, మనం ఇంకొక 50,000 మెగావాట్లు పెట్టినా వాడు కొనేస్తాడు, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కొనేస్తాడు, వాడి దగ్గరికి వెళతాంరా అని ఈడకొచ్చారు. ఎప్పుడొచ్చారు? 2011 ఆగస్ట్ 2021లో వచ్చారు. వచ్చి ఏమన్నారు? అభయ 9,000 ఉండే అభయ మా దగ్గర, ఎవడు కొనటం లేదు, నువ్వన్నా కొను అన్నాడు. దీంట్లో గొప్పతనం ఏంది? లంచం తీసుకోవడం గొప్పతనం కాదు. లంచం చాలా మంది తీసుకుంటారు లంచాలు, కానీ ఇదిగో అమెరికా కోర్టులో మా పేరు వచ్చింది చూడు, అమెరికాలో వచ్చింది మా పేరు. ఏందో మీరేదో అంటారు, ఈ సిబిఐ కేసులు ఇక్కడ హైదరాబాద్, నాన్సెన్స్ హైదరాబాద్, న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్. ఇదేంటి పరిస్థితి? ఏంటి జగన్మోహన్ రెడ్డి దోపిడీ అంటే? రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు మింగేసింది కాక మళ్ళీ బయట దేశాలకు చులకనయ్యే విధంగా ఆంధ్రప్రదేశ్ను చులకం చేస్తూ 1750 కోట్ల కోసం కక్కుర్తిపడి ఈ దోపిడీ ఏంటి డబ్బు పిచ్చి ఏం చేసుకుంటాడు ఈ డబ్బుని జగన్మోహన్ రెడ్డి? సార్, ఇది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ప్రజలకి ఏం జరిగింది ఏంది మధ్యలో అనేది అర్థం కాదు. అసలు ఎలా జరిగింది, అసలు దాని కారణాలేంటి, ఒకవైపు వైసీపీ ప్రభుత్వం అంటే వైసీపీ నాయకుల నుంచి చేస్తున్నటువంటి డొల్ల వాదనలు ఏంటి? ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, దీంట్లో ఇందాక ఈ రమణారెడ్డి గారు చెప్పే దాంట్లో ఏం చెప్తున్నారంటే, నాంపల్లి కోర్టు నుంచి న్యూయార్క్ కోర్టు వరకు వెళ్ళడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి అభివృద్ధి అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. దేశం మొత్తం కాదు, ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా చేసినటువంటి, చెప్పకనే చేసి చూపించిన హామీ జగన్మోహన్ రెడ్డి గారు అని రమణారెడ్డి గారు చెప్తా ఉన్నారు. సరే, అక్కడి నుంచి పక్కకు వస్తే ఇప్పుడు ఏమంటున్నారు? 2021
మామూలుగా ఈ టెండర్లకు బిడ్లు ఆహ్వానించినది 2019 జూన్ జూలై నెలలో సార్. అదా ఏది సెకీ అనేది ఆహ్వానిస్తే ఈ బిడ్డల్లో పాల్గొన్నటువంటి కంపెనీ ఏది? అదాని అజూరే కంపెనీ. ఈ రోజు మీరు ఈనాడు పేపర్లో చూసుకుంటే ఈ 2019 తర్వాత 2020 డిసెంబర్ వరకు సెకీ నుంచి విద్యుత్తును కొనడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి డిస్కమ్లకు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. 2020 డిసెంబర్ నెలలో అజూరే పవర్ కంపెనీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అది ఆన్లైన్లో కూడా ఎవరైనా చూసుకోవచ్చు. నో గవర్నమెంట్ అంటే ఏ గవర్నమెంట్ కూడా ముందుకు రావట్లేదు, మేము విఫలమయ్యామన్నట్లు పెట్టారు. సరే, అదే 2020 డిసెంబర్ నెలలో ఇదే గుజరాత్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ₹1.99 కొన్నాయి, ఒప్పందాలు చేసుకున్నాయి. ఎక్కడి నుంచి? సెకీ నుంచి. మరి ఇది తెలిసినటువంటి గత ప్రభుత్వ పెద్దలకు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు తెలిసినా కూడా మీడియా ముందు కూర్చొని ప్రజలను ఏమరపాటుగా, అంటే ప్రజలు ఎర్రిబాగులాగా చూసి మేమేం చెప్పినా నమ్ముతారు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలని ఇప్పటికీ బలంగా నమ్ముతా ఉన్నారు. అయ్యా, క్లియర్ కట్గా చెప్తా ఉన్నాము. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఎంఓయూలో, సెకీతో చేసుకున్నటువంటి ఎంఓయూ అగ్రిమెంట్లో ఎక్కడ అదాని అజూరే పవర్ అగ్రిమెంట్స్ మీరు మెన్షన్ అంటే జాగ్రత్త పడ్డారు కనపడకోకుండా. కానీ ఎంత తప్పు చేసినా, అంటే ఎంత కరెక్ట్ పోయినా కూడా ఎక్కడో చోట ఒక దొంగ అనేవాడు క్లూ వదిలిపోతాడు సార్. అది వాళ్ళకి తెలియదు అనమాట. ఇప్పుడు ఏమైందంటే ఇదే 2023 ఆగస్టులోనో డిసెంబర్ నెలలోనో వీళ్ళు ఎవరికి రాశారు? అజూరే పవర్ కంపెనీకి లేఖ రాయడం జరిగింది. ఎక్కడి నుంచి? ఏపీ ప్రభుత్వం నుంచి ఒక లేఖ రాయడం జరిగింది. అది ఈరోజు ఈనాడు పేపర్లో ఉంది, చూడండి సార్. అవును, లేఖ రాయడం జరిగింది. ఇప్పుడు మీరు సెకీతో అగ్రిమెంట్ చేసుకుంటే, సెకీతో ఒప్పందం చేసుకుంటే మీరు ఎందుకు అజూరే పవర్ కంపెనీకి లెటర్ రాశారు? ఇది నిబంధనలకు విరుద్ధమా కాదా? తూట్లు పడవడమా కాదా? అంటే అదాని అజూర్ పవర్, యాక్చువల్గా అజూరే పవర్ కంపెనీ చేతులు ఎత్తేసింది, నేను సప్లై చేయలేను విద్యుత్ అని చెప్పేసి. నువ్వు ఎత్తేసి అలా అక్కడ అదాని నాకు లంచం ఇచ్చిండు, నీకేం కావాలా అన్నట్టుగా మీరు అడిగినట్టే కదా ఇండైరెక్ట్ గా లేఖ రాయడం. అంటే మీ హస్తం లేనిది మీరు ఎంఓయూలో వాళ్ళ పేర్లు మెన్షన్ చేయకోకుండా వాళ్ళు ఇచ్చినటువంటి లంచం ఇచ్చిందో లేదో ఇప్పుడు మీరు అన్నట్టు అమెరికా న్యాయశాఖ తేల్చేస్తుంది. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ వర్సెస్ అదాని, గౌతమ్ అదాని గారు. మరి అదే విధంగా FBI అంత ఈజీగా వదిలిపెడతాయి సార్? మన సిబిఐ, ఈడీ మాదిరి 10 ఏళ్ళు 11 ఏళ్ళు సాగదీరుగా వాళ్ళు మన చట్టాల మాదిరి రాజ్యాంగంలో ఉన్నటువంటి లోపాలను ఉపయోగించుకొని ఏళ్ల పాటు సాగదీసే ప్రభుత్వాలు అయితే కాదు కదా. అక్కడ కొన్ని నెలల్లోనే తెరపడనుంది. మరి అప్పుడైనా వాస్తవాలు తెలుస్తాయి కదా. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము సెకీతో ఒప్పందం చేసుకుంటే ఎందుకు అజూరే పవర్ కంపెనీకి లేఖ రాసింది? ఇది ఫస్ట్ పాయింట్. మరి నిజంగా పవర్ సప్లై చేస్తే చాలా మందికి ఇక్కడ ఇంకో డౌట్ రావట్లేదు సార్. నిజంగా అదాని అజూర్ పవర్ కంపెనీ అంటే ఈ కంపెనీలు సెకీకి సప్లై చేస్తే ఈ సెకీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొంటే ఎందుకు విద్యుత్ ఛార్జీలు పెరిగాయి, తక్కువ ధరకే కొంటా అనేది ఎక్కడ డౌట్ రానియట్ల. వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారు టాపిక్. నిజంగా సప్లై చేశాయా పవర్ కంపెనీలు అని చెప్పేసి కూడా తేలాల్సిన పరిస్థితి ఇప్పుడు. సరే, మరి ఒకవేళ అది వస్తే ఎందుకు అప్పుడు ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ కోల్ చేసుకొని ఇక్కడ దొరికేటువంటి తక్కువ ధరకి ₹4.50 దొరికేదాన్ని క్యాన్సిల్ చేసుకొని ₹6, ₹7, ₹12 కూడా గతంలో కొన్న చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు. ఎందుకు కొనాల్సిన పరిస్థితి వచ్చింది? అంటే ఇలా తినేదాన్ని ఇలా చేశారు. ఇలా చేసే దాంట్లో అవినీతి అంతా జరిగింది, మొత్తం దోచేశారు. అందుకు కాబట్టి గతంలో ట్రూఅప్ ఛార్జీలని, ఆ ఛార్జీలని, ఈ ఛార్జీలని చెప్పేసి దాదాపు 5 ఏళ్ల పరిపాలన కాలంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఇది ఈ ఎంఓయూలు కూడా ఏం చేసుకున్నారు? పర్చేస్ అగ్రిమెంట్ లో ఈ సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందంలో కూడా ఏం చేసుకున్నారు? 25 ఏళ్ల పాటు వసూలు చేసుకుని ఫెసిలిటీ కల్పించినందుకు 25 ఏళ్ళు. ఒక్కసారి ఇమాజిన్ సార్, ఎంత భారం మోపుతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద. ఈ రోజు 1,19,000 కోట్ల ఆర్థిక లోటులు విద్యుత్ సంస్థలు ఉన్నాయి అంటే దానికి కారణం ఎవరు సార్? 2018లో అంటే చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయితే 2018కి వచ్చే నాటికల్లా విద్యుత్ సర్ప్లస్ లో ఉంది, మిగులులో ఉంది విద్యుత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి నిజంగా అప్పట్లో వానలు లేవన్నారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే వానలు రావు.
ఇప్పుడు హైడల్ ద్వారా విద్యుత్ చేస్తారు కదా సార్, వాటర్ పడతా ఉంటే దాని ద్వారా ప్రాజెక్ట్స్, శ్రీశైలం ప్రాజెక్ట్ అయితేనేమి, నాగార్జున సాగర్ అయితేనేమి, చాలా ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ తయారు చేస్తారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నీళ్లు తీసుకురాలేకపోయారు రాయలసీమ కంటే, తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ అప్పుడు నీళ్లు వదిలేసుకొని కరెంటు తయారు చేసుకున్నారు, వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఇప్పుడు శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాయలసీమకు నీళ్లు ఇవ్వలేకపోయారు అంటే ఇదండి, ఇది పరిస్థితి. నీళ్లు వదలకపోగా కరెంటు అంటే క్రియేటివ్ చేశారు. కరెంటు లోటులో ఉంది, విద్యుత్ లోటులో ఉందని చెప్పేసి క్రియేటివ్ చేశారు. 2018లో సర్ప్లస్ లో ఉన్నటువంటి మిగులు విద్యుత్ ఈ రోజు ఎందుకు ఈ విధంగా తయారు చేశారు? ₹4.50. ఇక్కడ కూడా చాలా మంది ఒక మాట అంటున్నారు సార్, మరి చంద్రబాబు నాయుడు గారు ₹4.50 అగ్రిమెంట్ చేసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 అగ్రిమెంట్ చేసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసినట్టే కదా, మరి ఈనాడులో ఏనాడు ఒక వార్త రాలేదని కూడా చెప్తా ఉన్నారు. నేను వారికి సూటిగా చెప్తున్నాను సార్, ఇదే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏది జలయజ్ఞం పేరుతో చేసుకున్నటువంటి క్లాజులు ఉంటాయి సార్, ఒక అగ్రిమెంట్ లో క్లాజులు ఉంటాయి. తిరిగా కాంట్రాక్టర్ కి ప్రభుత్వం ఫైన్ కట్టాల్సినటువంటి క్లాజులు పెట్టారు గతంలో. మరి వచ్చిన ప్రభుత్వము ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వము జలయజ్ఞంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లను రద్దు చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్తే ఇదే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పుడు ఓడిపోయింది కేసు ఓడిపోయేసి రిటర్న్ లో ఫైన్ కట్టింది కాంట్రాక్టర్లకి. మరి ఇది కూడా ప్రభుత్వానికి భారమేగా, ఆల్రెడీ ఇక్కడ భారము, మళ్ళీ ఇది భారము. సో ఇవన్నీ విచారించుకోకుండా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎలా కేసు పెడతాది? అదాని పైన అయినా కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పైన అయినా పూర్తిగా ఇది లోతుగా దర్యాప్తు చేసి కేసు పెట్టడం అయితే జరుగుతుంది. తప్పు జరిగితే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కేసు పెట్టడం అయితే జరుగుతుంది. చాలా మంది డిబేట్లలో కూర్చొని కారుమూరి వెంకటరెడ్డి గారు, కేఎస్ ప్రసాద్ గారు, ఇంకో ఆయన ఎవరో బాలా అంటాను సీనియర్ న్యాయవాది, వీళ్ళంతా ఏం మాట్లాడుతున్నారంటే దమ్ము ఉంటే అదాని పైన కేసు పెట్టు అంటే కేంద్ర ప్రభుత్వం సెక్కినే మాకు లంచాలు ఇవ్వమని చెప్తాదా అని చెప్పేసి విడ్డూరంగా మాట్లాడుతున్నారు. అంటే ప్రజల్ని ఏమనబాట అంటే అంత ఏం ఆలోచించుకోకుండా ప్రజలు మీకు మీ ఏం చెప్తా వింటారనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి అమెరికా సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ వాళ్ళు వదలరు, ఆ రోజు తెలుస్తుంది. మరి అదేవిధంగా FBI తెలుస్తుంది. మన CBID మాదిరి నెలలు కొనసాగించారు వాళ్ళు, తాట తీశారు వాళ్ళు. వాళ్ళ గవర్నమెంట్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందేదే, మనం చెప్పాల్సినదేం కాదు. కాబట్టి రమణారెడ్డి గారు చెప్పినట్టు తొందరలోనే ఈ అదాని కేసుకు సంబంధించినటువంటి తెర, ఈ ముసుగు అనేది తొలగనుంది అనేది అయితే వాస్తవం సార్. ఓకే, అయితే జగన్మోహన్ రెడ్డి ఇందులో శిక్ష అనిపించే అవకాశం 100% ఉందంటారా ఈ కేసులో? సార్ బ్రైబ్ అది. ఇప్పుడు క్లియర్ కట్గా సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కామా ఇండియన్ గవర్నమెంట్ అని కిందగా అంటే ఎప్పుడు జరిగింది ఇది మెన్షన్ చేసింది డేట్ కూడా, ఆ టయానికి ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారు అని. మరి ఎలా వస్తుంది సార్? సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, అప్పుడు లోకేష్ గారు ఉన్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా? ఇది కూడా చంద్రబాబు నాయుడు కొట్టరా, ఇది కూడా ఎల్లో మీడియా కొట్టరా. నిన్న ఒక కమెంట్ పెట్టారు సార్ సాక్షి లైవ్ డిబేట్ కి, ఇంత పిచ్చోళ్ళేంట్రా ఎల్లో మీడియా టైటిల్ అని ఏకి పారేశారంట. ఏది ఏకి పారేసేది? మీరు అజ్ఞానులుగా ఉండి ప్రజలను గొర్రెలు అనుకొని మీరు చెప్పినదల్లా నమ్ముతారనుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మీలాంటి వాళ్ళ అత్యుత్సాహం వల్లే కదా 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పుడు ఆ 11 సీట్లు కూడా ఉంటాయి, ఊసిపోతాయి కూడా తెలియనటువంటి పరిస్థితి మీలాంటి వాళ్ళ అత్యుత్సాహం వల్ల. ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న 1750 కోట్ల లంచం గురించి మాట్లాడటానికి ప్రెస్ మీట్లకు వచ్చే మాజీ మంత్రులు కానీ, పేర్ని నానితో సహా ఎవరైనా కానీ, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకోలేదు అనే మాట అయితే అనట్లేదు. అదే సార్ నేను చెప్తున్నది. అంటే ప్రజల్ని గొర్రెలు అని వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి అగ్రశ్రేణి నాయకులు ఏమని ఫిక్స్ అయ్యారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు, ఆయన చేసినటువంటి తప్పు రియలైజ్ కాకపోగా వీళ్ళు కూడా ఏంటంటే ఆయన బాటలోని నడుస్తా తప్పును తప్పు అని చెప్పకోకుండా తప్పును ఇది తప్పు కాదు, తప్పు కాదు, తప్పు ఇంటూ మైనస్ అన్నట్టుగా, అంటే ఏదో ఒకటి కన్ఫ్యూజ్ చేసే డైవర్ట్ చేస్తున్నారు ప్రజలు. తప్పునే చాలా రకాలుగా మాట్లాడి దాన్ని ఒప్పు చేయడం అన్నమాట. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు అయ్యారు. అది రైతులైనా, ఉద్యోగస్తులైనా, నిరుద్యోగులైనా, ఉద్యోగస్తులైనా, విద్యార్థులైనా, మొత్తం మహిళలైనా, మొత్తం ప్రతి ఒక్కరు చైతన్యవంతులు అయ్యారు. ఇంకా మీరు ఏమరపాటుగా ఉంటే ఆ 40% ఓట్ బ్యాంక్ ఉంది కదా, 39.6% ఓట్ బ్యాంక్ అని అంటున్నారు కదా, దాంట్లో కూడా ఇప్పుడు ఎంతమంది పోయి ఉంటారో.
ఓకే అండి, చూద్దామండి. ఈ చాలా ఆసక్తికరంగా నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఇన్ని వేల కోట్ల సార్ లంచాలు తింటాం. మద్యాన్నే 25 ఏళ్ళు తాకట్టు పెట్టి మద్యం తాగే వాళ్ళ మీద కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చినటువంటి ఘనత చరిత్రలో ఎవరిదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని. ఇది నేను చెప్పేటువంటి సొంత కవిత్వం కాదు సార్. వైఎస్ షర్మిల గారు, సొంత చెల్లెలైనటువంటి షర్మిల గారు ఏపీపీసీసీ చీఫ్, ఇప్పుడు ఆమె చెప్పినటువంటి మాటలే ఇవి. ఇది రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు గుర్తించారు. మధ్య తాగుబోతులను కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. నా భూతు నా భవిష్యత్, అప్పులు చేయడంలో అప్పు చేసి పప్పుకూడు. అప్పులు చేసి రాష్ట్ర ప్రజల మీద రుద్దాడు. లంచాలు తిని లక్షల కోట్లు దోచేసుకున్నాడు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు, అమ్మేశాడు రాష్ట్రాన్ని. 2024 ఎలక్షన్ల ముందు చాలా మంది అనుకున్నటువంటి ప్రజలు ఎవరంటే ఉద్యోగస్తులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, ఈ మెయిన్ నిరుద్యోగత కానీ ఏమనుకున్నారంటే సార్, చాలా మంది ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏపీ ఫర్ సేల్ బోర్డు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పేసి అది అనుకునే చాలా మంది రియలైజ్ అయ్యి స్వచ్ఛందంగా విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి స్థిరపడిన వారు కానీ వాళ్ళ సొంత ఊర్లోకి వచ్చి వాళ్ళకు మొబిలైజ్ అంటే మోటివేషన్ ఇచ్చి, అంటే ఈ విధంగా తప్పులు జరుగుతున్నాయి, మన రాష్ట్రం ఇదైపోతుందని స్వచ్ఛందంగా తనకు తానుగా వచ్చి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పోయినసారి ఎలక్షన్లో. దాని ఫలితమే ఈరోజు 164 సీట్లు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం అయితేనే పరిపాలన బాగుంటుంది. ఈరోజు చూశారు కదా సార్, దేశంలోనే టాప్ 5 అత్యుత్తమ పవర్ఫుల్ జాబితాలో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అంతకన్నా ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ ఉన్నారు, స్టాలిన్ ఉన్నాడు, పక్కన సిద్ధారామయ్య ఉన్నాడు, ఆ పక్కన ఏకనాథ్ షిండే ఉండే, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్, రేవంత్ రెడ్డి గారు, లేకపోతే కేసీఆర్. మళ్ళీ ఆయన పవర్ఫుల్ వ్యక్తి అంటారు కదా చాలా మంది అనేవాళ్ళు. మరి ఎందుకు లేరు జాబితాలో? అంటే అధికారంలో ఉంటేనే పవర్ఫుల్ వ్యక్తే కాదు కదా సార్. ఒక స్టేచర్ ఉండాలా. ఒక ఫోన్ కొడితే, ఒక మాట చెప్తే దేశంలో ఏ నాయకుడైనా పలికే స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఓకే అండి, ఈరోజు డిబేట్ ఇదండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. నమస్తే అండి.